స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యమయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైల్లో ఉంచాలన్న వ్యూహమే కనిపించింది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్యాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ వాదనలలో చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు సూటిగా సుత్తి లేకుండా ఉంటే, ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కోర్టులో వాదనల తీరు గమనించిన న్యాయ నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తయి తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలని వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి చంద్రబాబుకు 17A వర్తించదని వాదించిన ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17A వర్తిస్తుందని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇక స్కిల్ కేసు విషయానికొస్తే ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సిఐడి కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పటికీ అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారు. తర్వాత మరో 4 కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు తిరస్కరించింది. ఇక ఆ కేసులోనూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక, మద్యం విధానాలపై 3 కేసుల్లో చంద్రబాబుకు ఇటీవలే ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ కేసులో సైతం బెయిల్ లభించింది. ఆ బెయిల్ తీర్పులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులు చంద్రబాబుకు వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా సిఐడి చూపించలేదని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు స్క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై పెట్టిన కేసులన్నీ అక్రమమని తేల్తాయి. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసినట్లుగా తేలిపోతుంది. ఒకవేళ చంద్రబాబుకు 17A వర్తించదని సుప్రీంకోర్టు గనక చెప్తే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం అంటే జనవరి 17న వెలువరించనుంది. న్యాయ నిపుణుల అంచనా మేరకు ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు రావడానికి అవకాశాలున్నాయి.